రేషన్ బియ్యం కావాలా, డబ్బులు కావాలా? ఇవే ఈ రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం కావాలా, ఈ డబ్బులు కావాలా? ఏం కావాలి మీకు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తున్న చర్చ ఇదే. రేషన్ బియ్యం కావాలా లేకపోతే డబ్బులు కావాలా? ఎందుకంటే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సమస్య ఇది. కాబట్టి మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాద్ధాంతం జరుగుతుందంటే కనుక కాకినాడలో ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నారో దాని నుంచి బీభత్సమైన రాద్ధాంతం జరుగుతుంది. కాబట్టి నేను అడిగిన ప్రశ్న మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవో రేషన్ బియ్యం. ఈ రేషన్ చాలామంది తెలుసు, నేను చెప్పనవసరం లేదు రేషన్ బియ్యం ఎలా ఉంటాయి ఏంటి అనేది. కాబట్టి ఎలాంటి రేషన్ బియ్యం కావాలా, ఈ డబ్బులు కావాలా అనే దాని మీదే మనం ఈ వీడియో మాట్లాడబోతున్నాం. మర్చిపోతూ ఎండ్ వరకు అయితే చూడండి, అర్థమైందా? ఒకసారి కట్ చేయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు రేషన్ బియ్యం గురించి జరుగుతున్నంత రాద్ధాంతం ఎక్కడా జరుగుతులేదు. ఎందుకంటే ఏదైతే పీడిఎస్, నాన్ పీడిఎస్ ఏదైతే బియ్యం ఉన్నాయో వీటి స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో, కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, దాంతో పెద్ద రభసే జరగడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా వాస్తవాలు మాట్లాడాలంటే రేషన్ బియ్యం 180 మందికి వాడరండి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేషన్ బియ్యాన్ని వాడి వాళ్ళు బాగా తక్కువ. కాబట్టి రేషన్ బియ్యం 180 మందికి వాడనప్పుడు ఆ రేషన్ బియ్యాన్నే ఎందుకు ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇది మంచిదా చెడ్డదా అంటే మంచి పథకం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పైగా ఇది పథకం కాదండి, ఏకంగా చట్టమే చేశారు. దీని మీద చట్టం చేశారు. కాబట్టి రేషన్ బియ్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే, రెండో ఆప్షన్ లేదు. కానీ మరి డబ్బులు మంచివా, రేషన్ బియ్యం మంచివా అంటే కనుక డబ్బులు అయితే కనుక ఎంతైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి 43 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఒక రేషన్ బియ్యం మీద కేజీకి 43 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుంది. కానీ ఆ రేషన్ బియ్యాన్ని ఏం చేస్తున్నారు జనాలు? కేజీకి 43 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడతామంటే రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళు 100కి 70 మంది కేజీ 10 రూపాయల కాడి నుంచి 20 రూపాయలు ఈ మధ్యలో అయితే కనుక రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. కాబట్టి 20 రూపాయలకి లేదా 10 రూపాయలకి లేదా 15 రూపాయలకి రేషన్ బియ్యం కొనుక్కున్న వాళ్ళు కోట్లలో డబ్బు అర్జన చేస్తున్నారు. కాబట్టి కోట్ల మీద వ్యాపారం అయితే జరుగుతుంది. మామూలు వ్యాపారం కాదండి, ఇది ఒక సిండికేట్ లాగా ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు అంటే ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ వ్యాపారం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వస్తూనే ఉంది ఇది. కాబట్టి ఈ రేషన్ బియ్యం గురించి ఎలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక అట్లు డబ్బులు కావాలా అని అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు కావాలంటే కనుక ఏ అకౌంట్లోనే వేస్తారు డబ్బులు. 40 రూపాయలు 43 రూపాయలు ఖర్చు చేస్తున్నారు కాబట్టి 40 రూపాయలు వేసినా 30 రూపాయలు వేసినా ఎంత వేసినా కానీ ఎవరి ఖాతాల్లో వాళ్ళు వేస్తారు డబ్బులు, కాదనట్లా. కానీ అవి దేనికి కొరగావు. మరి తింటున్న 20 మంది 20% మంది 30% మంది వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి దీనికి మెయిన్ ఏంటంటే కనుక ఇచ్చే బియ్యంలో నాణ్యమైన బియ్యం ఇస్తే కనుక ఆ 43 రూపాయల్లోనే కొంచెం నాణ్యమైన బియ్యం, ఎలాంటి బియ్యం కాకుండా, నేను ఇంతకుముందు చూపించాను మీకు ఆల్రెడీ, అలాంటి బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చి ఉంటే కనుక, అంటే అందరికీ తినదగినటువంటి బియ్యం ఇస్తే కనుక 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అప్పుడు అక్రమ రవాణాని ఆటోమేటిక్గా అరికట్టవచ్చు. అప్పుడు ఎవరు అమ్మరు కదా, అమ్మకపోతే ఆటోమేటిక్గా అక్రమ రవాణా స్మగ్లింగ్ ఏదైతే అన్నారో అది ఆగిపోద్ది నా ఉద్దేశం ప్రకారం. కాబట్టి ఆ బియ్యం బాగోకే అమ్మేస్తున్నారు. కాబట్టి ఉండి అమ్మటం కాదు, బియ్యం బాగుంటే ఎవరైనా సరే తింటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి డబ్బులు కావాలా బియ్యం కావాలంటే కనుక నేనైతే ఫస్ట్ ప్రయారిటీ బియ్యమే కావాలంటాను. కానీ బాగున్న బియ్యం కావాలంటాను. డబ్బులు ఏముంది, ఇచ్చిన వెంటనే అయిపోతాయి. పైగా 40 రూపాయలు చెప్పిన కేజీకి ఇస్తే కనుక వాటితోటి ఎన్ని కేజీలు అయితే ప్రభుత్వం ఇస్తుందో అన్ని కేజీలు బయట బియ్యం దొరుకుతాయంటే దొరకవు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 100% బియ్యం అయితేనే జనాలందరికీ ఆమోదయోగ్యం. పైగా ఇంకొక మాట ఏంటంటే ఆ బియ్యం అనేది నాణ్యమైన బియ్యం ఉండాలి, అందరూ తినేటటువంటి బియ్యమే ఇవ్వాలి, సన్న బియ్యం అని నేను అనేది. కాబట్టి కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం అనుకుంటా, శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాల్లో నాకు తెలిసి సన్న బియ్యం కార్యక్రమం అయితే చేపట్టారు. మరి అది ఎందుకని మరి రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాయో, మిగిలిన రాష్ట్రాలు కూడా ఎందుకు చేయలేకపోతున్నాయో అర్థం కావట్లా. మరి అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనా ఏంటి? మిగిలిన పథకాలన్నీ ఆపు చేసి ఇది ఆహారం కాబట్టి, ఇది అవసరం కాబట్టి, ఐక్యరాజ్య సమితితో సహా చెప్పింది కాబట్టి కూడు గుడ్డ బట్ట ఏదైతే ఉందో ఈ 3 ప్రాథమిక అవసరాలు కాబట్టి వీటిని గుర్తించాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దీని మీద వెచ్చించడానికి ఆలోచించిన అవసరం, మిగిలిన పక్కన పెట్టినా పర్వాలేదు. కాబట్టి సన్న బియ్యం ఇవ్వడానికి ట్రై చేయాలి, ఇలాంటి దొడ్డు బియ్యం లాంటివి కాకుండాను. తర్వాత ఇంకోటి అంటే ఏదైతే ఇలాగ అక్రమ వ్యాపారం జరుగుతుందో దీన్ని అరికట్టాలంటే మెయిన్ ఉపాయం అయితే ఇదండి. ఇది నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే ఈ బియ్యం గురించి జరుగుతున్న రచ్చలో మేము తప్పు చేసామని మీరు తప్పు చేశారని వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెప్పుకుంటున్నారే తప్ప తప్పు ఎక్కడ జరుగుతుందో అనేది మెయిన్ ప్రధానంగా దాని మీద డిస్కస్ చేయట్లేదని నా అభిప్రాయం.
కాబట్టి దాన్ని కూడా డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఒక ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకపోతే వేరే వేరే రాష్ట్రాలు కాదు, అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్న సమస్య. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఇది ఎక్కువ మందికి షేర్ అవ్వాలి ఈ వీడియో, ఎందుకంటే ఎక్కువ మంది అభిప్రాయాలు తెలియాలి. కాబట్టి లైక్ చేయండి, మీ బాధ్యత కూడా. మర్చిపోద్దు, పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.